మంత్రి రోజా అక్రమాలపై రోజుకొకరు గలమెత్తుతున్నారు. దళితుల పక్షపాతిగా చెప్పుకుంటున్న సీఎం జగన్ రోజాపై చర్యలకు వెనకాడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పుత్తూరు చైర్మన్ పదవి ఆశ చూపి 40 లక్షలు తీసుకున్నట్లు, ఇదంతా మంత్రి రోజాకు తెలిసే తమ్ముడు కుమారస్వామి తీసుకున్నట్లు రుజువులున్నాయి అంటున్న కౌన్సిలర్ భువనేశ్వర్తో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ ఫేస్ టు ఫేస్. దళితులకి న్యాయం చేస్తున్నామంటూ కూడా ప్రతి సమావేశంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటారు. అయితే ఆ మంత్రులకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. పుత్తూరు సంబంధించి ఒకసారి మనం చూస్తున్నట్టయితే గత 2-3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున మంత్రి రోజా పైన ఆరోపణలు రావడం జరిగింది. దాదాపుగా చైర్మన్ పదవి ఇప్పిస్తానంటూ కూడా భువనేశ్వరి అంటే వార్డు సంబంధించి కౌన్సిలర్ 17వ వార్డు కౌన్సిలర్కి సంబంధించి భువనేశ్వరి ఇప్పటికే తిరుపతి ప్రెస్ క్లబ్కి వచ్చి ఆమెకు జరిగినటువంటి అన్యాయం పైన ఇప్పటికే కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఆమె మాట్లాడుతూ రావడం జరిగింది. చైర్మన్ పదవికి సంబంధించి దాదాపుగా 40 లక్షల రూపాయల వరకు కూడా అంటే మంత్రి రోజా అన్నయ్య అంటే కుమారస్వామి తీసుకున్నట్లు కూడా ఆమె ఇప్పటికే కూడా చెప్పడం జరిగింది. వీడియోలు ఆధారాలను కూడా చూపించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇవాళ కూడా మరోసారి తిరుపతి ప్రెస్ క్లబ్కి వచ్చి తనకు జరుగుతున్న అన్యాయం పైన ఆమె మాట్లాడుతున్నారు. భువనేశ్వర్ గారు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి, ఎప్పుడు మీకు ఇలాంటి కార్యక్రమాలు అంటే చైర్మన్ పదవి ఇస్తానన్నారు? చైర్మన్ ఎలక్షన్ తర్వాత అది నగిరి నియోజకవర్గం 17వ వార్డు కౌన్సిలర్. నేను ఊరంతా ఎన్నుకోవడం జరిగింది. నేను ఎన్ఎంఎస్ అయ్యాను. 22 వార్డులకు గాను నేను ఒక్కటే ఎన్ఎంఎస్ అయ్యాను. మొత్తం 27 వార్డులు మాకు వైసీపీ పార్టీ తరఫున 22 వార్డులు. నేను ఒక్కదాన్ని ఎన్ఎంఎస్ అయ్యాను. ఎన్ఎంఎస్ అయిన తర్వాత మేడంని కలిశాను. మేడంని కలిస్తే ఇన్ఛార్జిగా అన్న పెట్టినాం పుత్తూరులో. అన్నతో ఏదైనా ఉంటే అన్నతో మాట్లాడండి అని చెప్పారు. అన్నను కలిస్తే అన్న డబ్బు డిమాండ్ చేశారు. డబ్బు డిమాండ్ చేస్తే అన్న వచ్చి ఎవరిని నాయకులు ఎవరిని పిలుచుకురావద్దు, నేను పంపిస్తాను మనిషిని అనేసి చెప్పారు. 70 లాక్ డిమాండ్ చేశారు. మేము అంత ఇచ్చుకోలేమన్నా అంటే 40 లక్షలు తీసుకున్నారు. 40 లక్షలు తీసుకున్న తర్వాత సత్య అనే అతన్ని మా ఇంటి దగ్గరికి పంపిస్తే అతను 20 లక్షలు ఫస్ట్ విడతలో 4 వారంలో 3 విడతలుగా డబ్బులు ఇచ్చాను నేను. ఫస్ట్ వచ్చినప్పుడు 20 లక్షలు ఇచ్చాను. తర్వాత 2 విడతల్లో డబ్బులు ఇచ్చాను నేను అతనికి. అతను తీసుకుని పోయి ఫోన్లో కూడా అన్న మా ఎదురుగానే అన్న తీసుకున్నాను అని చెప్పి మాట్లాడారు. ఆ విషయం కూడా మీకు మీడియా ముందు చెప్పడం జరిగింది. తర్వాత ఎలక్షన్ తర్వాత చైర్మన్ అనేసి చేసే ముందర పోయి ఆ రోజు కూడా అతను కలిసి మీదే అన్నారు. మీదే అయిన తర్వాత ఇంటికి వెళ్ళి మేడం గారిని కలుద్దామని పోతే సాయంత్రం మీకు లేదు అని చెప్పారు. ఏం మేడం ఈ విధంగా అంటే 2 నెలల తర్వాత ఇస్తాను పోండి, నా అవసరం నిమిత్తం నేను ఈ విధంగా చేయాల్సి వచ్చింది అని చెప్పారు. దానికి వెయిట్ చేసాము. మళ్ళీ 2.5 సంవత్సరం అన్నారు. 2.5 సంవత్సరం ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ 2.5 సంవత్సరం దాకా తిరిగితే మళ్ళీ 3 ఏళ్ళ ఎలక్షన్ తర్వాత అన్నారు. ఎలక్షన్ తర్వాత అయితే నాకు వద్దులే మేడం, ఇప్పటికి 3-4 సార్లు చెప్పారు. మున్సిపల్ చైర్మన్ హరి వచ్చి ఇక్కడికి వచ్చి సమావేశం అంటే మీడియాతో కూడా మాట్లాడి ఆమె కేవలం వ్యాపారాల నిమిత్తమే ఇవ్వడం జరిగింది అంతే తప్ప మున్సిపల్ చైర్మన్ ఎక్కడ కూడా దానికి సంబంధించి ఆమె ఆశించలేదంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీనిపైన ఆయన చెప్పేదంతా హరిగారు చెప్పేదంతా అవాస్తవం. ఆయన దగ్గర టీ కూడా తీసుకోలేదు, నాకు ఇవ్వలేదు మేడం గారు, నాకు ఇవ్వలేదు అని చెప్పారు కదా. ఆయన దగ్గర తీసుకోకుండా పోయి ఉండొచ్చు. మా దగ్గర అయితే డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నారు. ఇది వాస్తవం. నేను సాక్ష్యాధారాలతో కూడా ఎత్తిపెట్టాను. నేనైతే అబద్ధం చెప్పడం లేదు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం. మీరు తీసుకోలేదని చెప్పారు కదా. మేడం గారు వాళ్ళ పిల్లల్ని తీసుకొని మీడియా సమక్షంలోనే కుమారన్న కానీ మీడియా సమక్షంలోనే నేను తీసుకోలేదు, నీకు చైర్మన్ ఇస్తామని చెప్పి నాకు చెప్పలేదా, నన్ను ఏమార్చలేదా, ఒక్క మాట మీడియా సమక్షంలో వాళ్ళ పిల్లల్ని పిలుచుకొచ్చి ప్రమాణం చేసి చెప్పేమని చెప్పండి. దీన్ని ఇంతటితో వదిలేసి నేను మీడియా సమక్షంలోనే మీ అందరికి క్షమాపణ చెప్పి వదిలేస్తాను. అంటే దీనికి సంబంధించి జరిగిన తర్వాత మీరు మీడియాకు వస్తాను ఆశ్రయిస్తాను లేదంటే అంటే మంత్రి రోజా ఇంటి వద్దకు వెళ్ళి నిరసన చేస్తాను చెప్పిన తర్వాత మీకు రిటర్న్ ఏమైనా డబ్బులు ఏమైనా ఇచ్చారా, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సమావేశం జరిగింది లేదంటే ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది, ఎట్లా చూడాలి? అవునన్నా, మేమైతే మాకు ఎలాంటి ఫోన్లు రాలేదు. మేము మాట్లాడతాము, మేము చేస్తాం కదా మీకేం అని కూడా ఒక్కరు కూడా ఎవరు కూడా మమ్మల్ని పిలవడం లేదు. మా ప్రయత్నాలే మేము చేసుకుంటున్నాం. ఇదివరకు కూడా మేము సీఎం జగన్ గారికి న్యాయం చేయమనే కోరుకుంటున్నాము అప్పటి నుంచి కూడా. మొత్తం మీద భువనేశ్వర్ గారు చాలా కంటతడి పెట్టుకుంటూ కూడా ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పార్టీని నమ్ముకుని మేము అక్కడ ఉన్నాము, ఎంతోమంది కేడర్ మా పైన అభిమానంతో ఉన్నారంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి.